హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను డిజైనర్ విద్య. ఈరోజు వీడియోలో మనం హాల్టర్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలానో చూద్దాం. దానికోసం నేనైతే ఇక్కడ 80 సెంటీమీటర్స్ లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను. ఇక్కడ నేను 14 డబుల్ ఫోల్డ్ చేసుకొని 14 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. కింద 1.5 ఇంచ్ ఉండేటట్లు మార్క్ చేసుకొని స్ట్రేట్గా స్కేల్ని యూజ్ చేసి లైన్ లాగా మార్క్ చేసుకొని ఇప్పుడు దాన్ని కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడు బ్లౌజ్ని కట్ చేసుకున్నా కానీ క్లోజ్ ఉన్న సైడ్ మనం డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లోజ్ ఉన్న సైడ్ మన సైడ్ ఉండేటట్లు చూసుకోవాలి, ఓపెన్ ఉన్న సైడ్ అదర్ సైడ్ ఉండేటట్లు చూసుకోవాలి. ఇక్కడ నేను ఇప్పుడు లెంత్ 14 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇది చంక భాగం వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. వెడల్పు వచ్చేసి 11 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న దాన్ని ఇలా స్కేల్తో మార్క్ చేసుకోవాలి. అలా అయితే స్ట్రేట్గా వస్తుంది. ఇక్కడ 1.5 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 14 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 10.5 11 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ కరెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ టక్స్ ఇచ్చుకోవడానికి. ఇప్పుడు నీట్గా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. ఈ మెజర్స్ మొత్తం ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. హాల్టర్ నెక్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ ఇది 34 సైజ్కి. ఇప్పుడు మనం ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇదే పార్ట్ని తీసుకొని ఫ్యాబ్రిక్ పైన 4 ఇంచెస్ పైనకి, ఇక్కడ షోల్డర్ నుండి పైనకి 4 ఇంచెస్ ఉండేటట్లు చూసుకోవాలి. కింద 1 ఇంచ్ సేమ్ కట్ చేసుకోవాలి. అది ఎందుకంటే నడుం పట్టీకి, ఇందాక కట్ చేసుకున్నది కూడా నడుం పట్టీకే. ఇలా నీట్గా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ కింద పట్టీ ఉంది కదా, ఆ పట్టీని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ నుండి పైనకి 4 ఇంచెస్ లెంత్, విడ్త్ కూడా 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ షోల్డర్ దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్కి తక్కువగా కట్ చేసుకొని, ఇది ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే బ్లౌజు గుళ్ళు రాకుండా ఉండడం కోసం ఈ చంక భాగంలో ఒక 1/2 ఇంచు లో కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కదా, కొంచెం ఎక్కువగా ఉండేటట్లు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. నార్మల్గా షార్ట్ హ్యాండ్స్ అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ 10 ఇంచెస్ తీసుకోవాలనుకుంటున్నాను. మామూలుగా ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేయాలని అనుకుంటున్నాను, కానీ ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్లో అంతా వెళ్ళదు కాబట్టి కొంచెం అతుకులు పడుతుంది. నేను అది అతుకులు అటాచ్ చేసుకుంటాను, కానీ మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్లో ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం లైనింగ్ క్లాత్కి అతుకులు పడుతున్నాయి. కానీ మీరు ఒకవేళ అతుకులు పడకుండా ఉండాలనుకుంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ మీటర్ కానీ మీటర్ పావు కానీ తీసుకుంటే చాలా బాగా కట్ చేసుకోవచ్చు అతుకులు పడకుండా. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. 4 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత ఎంతైతే క్లాత్ ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 11 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ కింద ఏదైతే అటు ఇటు ఎక్స్ట్రా క్లాత్ ఉందో దాన్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. 11 ఇంచెస్ ఎందుకంటే స్టిచ్కి హాఫ్ ఇంచ్ వెళ్తే 10 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ కిందికి కూడా లెంత్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ వెడల్పు వచ్చేసి 11 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎల్బో దగ్గర వచ్చేసి 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న దానిపైనే ఒకసారి మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ ఉంది కదా, ఈ లైన్కి అటాచ్ చేస్తే ఏమవుతుందంటే చంక భాగంలో గుళ్ళు రాకుండా మంచిగా నీట్గా వస్తుంది. సో అందుకని ఇలా కట్ చేసుకోవాలి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని. ఇప్పుడు ఇంకా మిగిలిన క్లాత్ని 4 ఫోల్డ్స్ చేసుకొని
దానిపైన బ్యాక్ పార్ట్ ఇంకా ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్స్ కట్ చేసుకోవాలి. మామూలుగా అయితే సింగిల్గా కట్ చేసుకోవచ్చు. నేను కొంచెం తొందరగా ఈజీగా అయిపోయేందుకు క్లాత్ని 4 ఫోల్డ్స్ చేసి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒకటేసారి 4 ఫోల్డ్స్ చేసి కట్ చేసుకున్నాను. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ మీరు మళ్ళీ వీడియోని మళ్ళీ చూడండి, అప్పుడు అర్థమవుతుంది బాగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది ఫ్రంట్ పార్ట్కి, అందుకని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏంటంటే, బ్యాక్ పార్ట్ని తీసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టేసి ఇలా కట్ చేసుకోవాలి. అంతే, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇక మనం నెక్, హాల్టర్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. హాల్టర్ నెక్ కట్ చేసుకోవడం కోసం మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ వద్ద మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మనం లైన్ డ్రా చేసుకున్న దగ్గర నుండి కిందికి చూస్తే 6 or 6.5 ఉండేటట్లు చూసుకోవాలి. ఇక్కడ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్న దాన్ని పైనకి అటాచ్ చేసి మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఏంటంటే టేప్ తీసుకొని ఇక్కడ 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్లో 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 4 ఇంచెస్కి మనం లైన్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 1.5, 2 ఈ రెండింటిని అటాచ్ చేస్తూ రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి. ఇలా రౌండ్ నెక్ డ్రా చేసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ తీసుకొని నెక్కు సరిపోయేటట్లు క్యాన్వాస్ని పేపర్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా డబుల్ ఫోల్డ్ ఉంటుంది కదా, అలా తీసుకొని ఇప్పుడు మనం డ్రా చేసుకున్న దానిపైన పెట్టేసుకొని దీన్ని కూడా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా అలానే డ్రా చేసుకోవాలి, లేదంటే దీన్ని ఫోల్డ్ చేసి మార్క్ చేసుకొని అలా అయినా డ్రా చేసుకోవచ్చు. కానీ రౌండ్గా కరెక్ట్గా రావాలి. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ పైన మనం మార్క్ చేసుకున్నదే కరెక్ట్గా వచ్చేటట్లు చూసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా నెక్ కొంచెం డిజైన్ అటు ఇటు అవుతుంది. సో అందుకని కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ని స్ట్రైట్గా పెట్టుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్కి మనం మార్క్ చేసుకున్న దాని పక్క నుండి 1 ఇంచ్ ఉండేటట్లు చూసుకొని మార్క్ చేసుకొని దాన్ని అటాచ్ చేసి దాన్ని కూడా రౌండ్గా వచ్చేటట్లు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా రౌండ్గా మార్క్ చేసుకొని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ చేసుకున్న దాని పక్క నుండి కట్ చేసుకోవాలి. మళ్ళీ లోపల సైడ్ కూడా కట్ చేసుకోవాలి. అలానే ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మనకు బ్లౌజ్ పీస్ కట్ చేసిన తర్వాత మిగిలిన మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన ఈ మనం కట్ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ని పెట్టుకొని దాన్ని కూడా చుట్టూ కొంచెం క్లాత్ ఉండేటట్లు చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్లౌజ్ మెయిన్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇక్కడ 3 ఇంచెస్ విడ్త్ ఉండేటట్లు మార్క్ చేసుకొని మళ్ళీ ఆ 3 ఇంచెస్ నుండి ఒక 2 ఇంచెస్ ఉండేటట్లు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి కిందకి 10 ఇంచెస్ ఉండేటట్లు చూసుకొని ఇలా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నది కింద 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నది అటాచ్ చేసుకోవాలి. స్కేల్ యూజ్ చేసి కానీ నార్మల్గా కానీ అటాచ్ చేసుకోవాలి. అలాగే ఈ 3 ఇంచెస్ పక్కన ఒక 2 ఇంచెస్కి ఒక లైన్ మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 10 ఇంచెస్ నుండి ఆర్మ్ షోల్డర్ మధ్యలో మిడిల్ పాయింట్ ఉండేటట్లు చూసుకొని అక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్కి 1 ఇంచ్ పక్కన నుండి ఇందాక 1 ఇంచ్ ఎలా అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నామో అలా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇందాక క్యాన్వాస్ పేపర్కి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్లు కట్ చేసుకోవాలని చెప్పాను కదా, అలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని నెక్ చుట్టూ ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ చుట్టూ ఫ్యాబ్రిక్ అటు ఇటు అవ్వకుండా కుట్టు స్ట్రైట్గా వచ్చేటట్టు నెక్ అటు ఇటు అవ్వకుండా ఉండేందుకు ముందుగానే పిన్స్ సెట్ చేసి పెట్టేసుకున్నాను.
కొత్తగా స్టిచెస్ వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా పిన్స్ ముందే పెట్టేసుకోండి, లేదంటే ఫ్యాబ్రిక్ అటు ఇటు అవుతుంది. సో నెక్ డిజైన్ కూడా కొంచెం క్రాస్ రావడం అలా అవుతుంది. పిన్స్ పెట్టుకుంటే స్ట్రైట్గా ఈజీగా తొందరగా కుట్టు వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం నెక్ చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఎంతైతే ఉందో అంతా ఫోల్డ్ చేసేస్తూ స్టిచ్ వేసేసుకోవాలి. అంతే, హాల్టర్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో అయిపోయింది. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరిన్ని కొత్త స్టిచ్చింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ పిన్స్ని మనం స్టిచ్ వేసుకున్న తర్వాత రిమూవ్ చేసి మళ్ళీ ఇటు సైడు ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ లోపల సైడ్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం స్టిచ్ చేసేటప్పుడు దానికి అటాచ్ చేసుకొని రివర్స్ తీసుకోవాలి.